తోటి భారతీయ రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, తోటి రైతుగా కొన్ని మీతో పంచుకోవటానికి ఈరోజు జై భారత్ అయోధ్యరాజ ఛానల్ మీ ముందుకు రావటం జరిగింది. రైతు సోదరులందరినీ నేను రైతు సోదరులందరికీ నేను చెప్పబోయేది ఏమిటంటే, ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వము రైతుకి లాభం జరిగేటువంటి ఒక కీలకమైనటువంటి 3 చట్టాలు చేయటం జరిగింది. ఈ దేశంలో బోకర వ్యవస్థకి స్వస్తి చెప్పి స్వతంత్రము రైతుకిచ్చి, రైతు ఎక్కడైనా అమ్ముకోవటానికి తగినటువంటి పద్ధతిలో రైతు కార్పొరేట్ వ్యవసాయంలో ముందుకెళ్ళి కార్పొరేట్ సంస్థలతోటి ఒప్పందాలు చేసుకుని మంచి లాభదాయకమైనటువంటి వ్యవసాయం చేసుకుని రైతు లాభదాయకమైనటువంటి వ్యవసాయకుడిగా, ఒక కార్పొరేటర్గా ఎదగటం కోసం చేస్తున్నటువంటి చట్టాలు, రైతుకి మంచి భవిష్యత్తునిచ్చేటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో 3 చట్టాలు చేయటం జరిగింది. సరే, వీటి మీద ఈ చట్టాల మీద అనేక రకాలైనటువంటి ఈపీఏ భాగస్వాములు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఈ ముఖ్యమంత్రుల చట్టాలకు అక్కడ సపోర్ట్ చేయటం జరిగింది పార్లమెంట్లో చట్టాలు చేసేటప్పుడు. సరే, ఇక్కడికి వచ్చి ఆ చట్టాలను వ్యతిరేకించటము జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి అక్కడ సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వాలు రైతుకి లాభదాయకమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని రైతులకి దాన్ని వివరించి దాని యొక్క ఉపయోగాల్ని రైతుకి చెప్పవలసింది పోయి, ఈ కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు మీడియాలు ఇవన్నీ కూడా దీన్ని పోతగా చూపించి ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారానికి ఈ యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మామూలుగా వాటికి వంతపాటం జరిగింది. ఇది చేసి రైతులకి ఇదే రకమైనటువంటి పద్ధతిలో రైతులకి మోసం చేసినటువంటి ప్రభుత్వాలు, రైతుకి మోసం చేసినటువంటి మీడియా. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఈ చట్టాలు ఈ రకమైనటువంటి అల్లర్లో గత సంవత్సరం నుంచి ఇది జరుగుతూ ఉంది. విదేశాల నుంచి జనవరి 26 రిపబ్లిక్ డే రోజున, ఆ రోజున విదేశస్తులు ఇక్కడ అతిథులుగా వస్తే వాళ్ళ ముందు ఇక్కడ అల్లరి సృష్టించి ఖలిస్తానీ జెండా ఎగరేసి అక్కడ పార్లమెంటు భవనం పైకి ఎక్కి అక్కడ మామూలుగా వీళ్ళు చేసినటువంటిది ఏదైతే ఉన్నదో, ఎర్రకాటి గురుజుల దగ్గర చేసినటువంటి ఏదైతే ఉందో ఎంత అవమానకరమైనటువంటి విషయమో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ప్రధానంగా రైతులు అర్థం చేసుకోవాలి. సరే, ఈ ఉద్యమం రాజేష్ తికాయత్ అనేటువంటి వాడు అక్కడ పంజాబ్ నుంచి, హర్యానా నుంచి ఈ ఉద్యమాన్ని నడిపిస్తూ ఉద్యమం సాగించి ఆ పరిపర ప్రాంతాల్లో ఢిల్లీ వచ్చి ఇలా మకాములు వేసి ట్రాక్టర్లకు ఏసీలు పెట్టి ఎన్ని చేసుకుని ఆటల్లో నివాసం ఉంటూ చల్లటవర్లు నాశనం, వేలాది చల్లటవర్లు పాడు చేసి రహదారులకి గోతులు తవ్వటం, ఇలాంటి అనేక రకాలైనటువంటి రైతు ఒక ఉద్యమము ముసుగులో వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు ఎన్నో ఉన్నాయి మాటలు చేస్తూ కూడా. సరే, ప్రభుత్వము వీళ్ళతోటి రైతుకి ఏది మేలో మీరు చెప్పండి, అది చేసుకుంటా వెళదామంటే చట్టాలు వెనక్కి తీసుకోవాలి అన్నారే తప్ప, ఎన్నిసార్లు ప్రధానమంత్రి నమస్కారం పెట్టి రైతుకి ఉపయోగపడేటువంటిది ఏది ఉంది చట్టాల్లో మీకు ఏది ఇబ్బందో తీసేద్దాం అంటే కాదు, 3 చట్టాలు వెనక్కి తీసుకోవాలి. వీళ్ళ ఉద్దేశము ఏమిటి అంటే, రైతుల గురించి వీళ్ళు ఉద్యమం చేయలేదు, చేస్తుంటే దానికి పరిష్కారం ఉండేది. దేశాన్ని విచ్ఛిన్నపరచటానికి రైతు అనేటువంటి ముసుగులో ఖలిస్తానీ ఏర్పాటువాదం తీసుకొచ్చి పనిచేస్తున్నారు, ముసుగులో పనిచేస్తున్నారు. ఖలిస్తానీ అని పోరాటం చేస్తే కుదరదు కాబట్టి రైతు ముసుగులో మామూలుగా వీళ్ళు ఆ పోరాటాన్ని తీసుకుని దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి వీళ్ళు ప్రయత్నాలు.
ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు పాకిస్తాన్ వాడి వీళ్ళకి డబ్బిస్తున్నాడు, చైనా వాడు డబ్బిస్తున్నాడు, ఇంకొక దేశం వాడు ఎవడో డబ్బిస్తున్నాడు. ఎందుకు డబ్బిస్తాడంటే భారతదేశంలో రైతు ఉద్యమానికి వాళ్ళు డబ్బులు ఇవ్వటానికి ఏమైనా సంబంధం ఉందా? భారతదేశంలో రైతుల కోసం పాకిస్తాన్ వాడు డబ్బిస్తాడా? చైనా వాడు డబ్బులు ఇస్తాడా? ఇంకొక దేశం వాడు డబ్బులు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు ఈ డబ్బు? ఒక్కసారి ఇది రైతులు చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయులందరూ కూడా దీన్ని చాలా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని లోతుల్లోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ వాడు మన మీద యుద్ధం చేయలేడు, చైనా వాడు మన మీద యుద్ధము చేయలేడు. వీళ్ళందరూ కలిసి అంతరంగములో యుద్ధము చేయటానికి అంతర్గతంగా కలహాలు సృష్టించి ఇక్కడ మన వాళ్ళని శత్రువులుగా తయారు చేసి మన మీద వీళ్ళు ఇక్కడ మనకి చిచ్చు పెట్టేసి ఇక్కడ మామూలుగా ఇక్కడ అంతర్యుద్ధాన్ని ప్రారంభించడానికి వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఇది. సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవటానికి చూస్తున్నారు. ఆ పోరాటంలో సక్సెస్ అవ్వలేరు. మనకు తెలుసు మనం ఏం చేసుకోవాలి. ఏదైతే రైతు ముసుగులో వీళ్ళు ముందుకెళ్తున్నారో ప్రభుత్వం రైతుని వీళ్ళు అల్లరి చేయడానికి ఎక్కడన్నా ఎవరైనా పోతే అక్కడ మన ఎవడో కారు కింద అడిపోయి చచ్చిపోయాడు రైతులను కారు ఎక్కించేశారు, రైతుల మీద కారు ఎక్కించేశాడు, రైతులను చంపేశాడు అని చెప్పి దేశవ్యాప్తంగా ఒక గందరగోళం సృష్టించడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం అది. ఒక మినిస్టర్ ఆ రకంగా వెళుతూ ఉంటే, కార్యక్రమం గురించి వెళ్తుంటే మినిస్టర్ని అడ్డుకోవాలని, తన మామూలుగా వేయాలని రకరకాలైనటువంటి అక్కడ ఆయుధాలతోటి కూడా వీళ్ళు ఉన్నారు అంటే మరి అది ఏం చేద్దామని ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాలుగా రైతుకి చాలా మేలు చేసుకుంటూ రైతు ఆత్మహత్యలు చాలా తగ్గించారు. ఆయన రైతుల కోసం ఎరువులు సబ్సిడీ పెంచారు. ఎరువులకి మళ్ళీ ఈ మధ్యలో కంపెనీలు మళ్ళీ డబ్బులు ఇక్కడ రేట్లు పెంచితే అదంతా కూడా మేమే భరిస్తామని చెప్పేసి ఆ డబ్బు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తామని చెప్పేసి రైతులకి చెప్పటం జరిగింది. ప్రభుత్వం భరిస్తుంది ఈ రోజున. రైతు లాభసాటిగా రైతు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఈ బ్రోకర్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సపోర్టెడ్గా వీళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ రైతు అనే ముసుగులో చేస్తున్నటువంటి ఖలిస్తానీ ఉద్యమం ఇది. ఖలిస్తానీ ఏర్పాటువాదం పాకిస్తాన్ ఐఏఎస్ తోటి చేతులు కలిపి ఈ దేశంలో మామూలుగా ఒక బీభత్సాన్ని సృష్టించి దీన్ని మామూలుగా ఈ ప్రభుత్వంని అలరపాలు చేయటానికి ఈ రకమైనటువంటి పద్ధతులు ప్లాన్ చేసుకుని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ఖలిస్తానీ ఉద్యమం నాడు ప్రధానమంత్రిని కోల్పోయాము, శ్రీమతి ఇందిరాగాంధీ గారిని. ఈ ఖలిస్తానీలు చేసినటువంటి దుర్మార్గం వల్ల ఒక ప్రధానమంత్రిని కోల్పోయాం. మళ్ళీ ఈ రోజుని ఈ రకంగా వీళ్ళు ప్రారంభించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి పాకిస్తాన్ తోటి చేతులు కలిపి, ఐఏఎస్ తోటి చేతులు కలిపి, ఐఓఎస్ ఉగ్రవాదుల్ని యొక్క ఉద్యమంలో కలుపుకుని పనిచేసి ఇక్కడ మామూలుగా బాంబులు పెట్టించి దేశాన్ని అలజడి సృష్టించి ఇచ్ఛిన్నం చేయాలనే ఒక ప్లాన్, భయంకరమైనటువంటి ప్లాన్ తోటి పని చేసుకుంటే అన్నారు. ఏదైతే పంజాబ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మార్చటం, నంబర్ 1 ముఖ్యమంత్రి అయిన సిద్ధుగా బిడ్డ, అలాంటి ముఖ్యమంత్రిని మార్చి రాష్ట్ర ప్రభుత్వము ఇంకొక ముఖ్యమంత్రిని మార్చి వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఎవరైతే ఆ ముఖ్యమంత్రి ఉన్నాడో ఈనాడు పాకిస్తాన్ తోటి ఐఏఎస్ తోటి చేతులు కలిపినటువంటి వాడు తన్ని ఈ రోజున అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ చేసేటువంటి మాదచ్చోదు రాజకీయాలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. దేశం సుఖంగా ఉంటే చూడలేరు వాళ్ళు, ప్రజలు ప్రశాంతంగా ఉంటే చూడలేరు. దేశంలో బాంబులు పెడతా ఉండాలి, అనేక రకాలైనటువంటి విధ్వంసం సృష్టిస్తూ ఉంటేనే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం ఎన్నో చూసాం. అందుకు కాబట్టి
ప్రధానమైనటువంటి ఈ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి ఇల్లు దీనికి సంబంధించినటువంటి 5 రాష్ట్రాలు ఎలక్షన్ జరుగుతాయి. ఎలక్షన్లో ఒక భయంకరమైనటువంటి బీభత్సాన్ని సృష్టించి ప్రజల్ని ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురి చేసి ప్రజల మీద దాడులు చేసి చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మామూలుగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద ఈ రకంగా చేయటానికి అందులో ఐఏఎస్ ఉగ్రవాదుల్ని కలిపి వీళ్ళు మామూలుగా బాంబులు పెట్టి రకరకాలుగా విధ్వంసం సృష్టించి దేశాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం చేస్తున్నటువంటిది రైతు ముసుగులో ఖలిస్తానీ పోరాటం. ఇది ఇలాంటి పోరాటంలో ఈ రోజున మామూలుగా ఇదంతా కూడా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇచ్చినటువంటి రిపోర్టు, ఇవన్నిటిని పరిశీలించినట్లయితే కనుక దేశ రక్షణ అవసరం ఉందరా. వీళ్ళు ఉద్యమం ముందు ఆపు చేయాలి. సరే రైతుల కోసమే వీళ్ళు ఉద్యమం అంటున్నారు కాబట్టి సరే దేశ రక్షణ ముఖ్యము, రైతుల గురించి మళ్ళా ఒకసారి ఆలోచిద్దాము అని చెప్పేసి ఈ చట్టాలని ఎంతో మనకి ప్రమాదకరమైనటువంటి ఒక రిపోర్టు ప్రధానమంత్రి గారికి అందిన తర్వాత చట్టాన్ని వెనక్కి తీసుకోవటం జరిగింది. పోతే ఈ చట్టాల గురించి కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న తెలుగు నాయకులు కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు కానివ్వండి, కాకపోతే చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ చట్టాలని ప్రజలకి రైతులకి అవగాహన కల్పించడంలో చాలా విఫలమయ్యారు. ఇదంతా మోడీ గారే చెయ్యాలి, వీళ్ళందరూ కూడా ఏమీ చెయ్యరు. మన తెలుగు రాష్ట్రాల్లో అసలు వీళ్ళు ఏమీ చేయరు. ఎంతసేపు అవతల ప్రభుత్వాన్ని విమర్శించటము, లేకపోతే మనకు నచ్చని నాయకుడిని బూతులు తిట్టడము కాదు కార్యక్రమం. అది రాజకీయ వ్యవస్థ అనిపించుకోదు, అది రాజకీయ నాయకుడు అనిపించుకోవడం. అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే అంటే ముందు మామూలుగా ఏదైతే ప్రభుత్వం ఏ పథకం రిలీజ్ చేసింది, ఏ ప్రణాళిక మీద పనిచేస్తుందో దాన్ని ప్రజలకి వివరించటంలో ముందు ఉండాలి. ముందు ప్రజల్ని చైతన్యపరచాలి. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, ఎవరైనా కావచ్చు. ప్రజాశ్రేయస్ కోరేటువంటి ప్రభుత్వాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో లేవు కదా. అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కలిసి మామూలుగా ఎక్కడికక్కడ రైతులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది కదా. అది వీళ్ళు చేయలేదు. ఇక్కడ అంతా పేలయ్యారు. అంతే కాబట్టి ఏంటంటే ఈనాడు ప్రధానమంత్రి గారు రైతుల్ని మేము ఈ 3 చట్టాల గురించి మీకు అవగాహన కల్పించలేకపోవటంలో నేను చాలా తప్పు చేశాము, మేము అవగాహన కల్పించలేకపోయాము, అందుకు నన్ను క్షమించండి అని చెప్పి వారు వాడటం జరిగింది. ఒక మహా గొప్ప వ్యక్తి, శక్తివంతుడు, దీక్షాపరుడు, ప్రపంచంలోనే ఒక ఉన్నత స్థితిలో కనపడేటువంటి ప్రపంచంలోనే ఒక ఉన్నత నాయకుడిగా ఎదిగినటువంటి ఒక మహానుభావుడు క్షమించమని కోరే స్థితికి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే పార్లమెంట్లో రైతు చట్టాల గురించి, రైతు చట్టాలకు అవగాహన కల్పించి ఏదైతే రైతులు బాగు చేయడానికి కావలసినటువంటి చట్టాలు ఏవైతే చట్టాలు ఎవరూ చదవలేదు కూడా, ఆ చట్టాల్లో ఏముందో తెలుసుకోకుండా ప్రజలకి నెగిటివ్ ప్రచారం చేయడంలో వాళ్ళు సఫలమయ్యారు అన్నా వాళ్ళ మాట ఎవరు వినలేదు. ఆ పంజాబ్ హర్యానా నుంచి వాళ్ళు ఈ యొక్క మామూలుగా రైతు ముసుగులో కలిస్తానే ఉద్యమం జరుగుతుంది. వాళ్ళు ఏమి వినరు. అంటే రైతు అనేటువంటిది అయితే ప్రభుత్వం ఏమి చెయ్యదు. ఆ రకంగా వాళ్ళు చేశారు. ఈనాడు 3 చట్టాలు వెనక్కి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, అబ్బాయి మేము ఉద్యమం ఆపుతాము. ఇది మళ్ళా మొదలెట్టారు. మరి ఎందుకు వాళ్ళు ఉద్యమం చేశారు? అయిపోయింది కదా, మానేయాలి కదా, మానరట. నేను ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాను అంటే ఈ దేశద్రోహిల్ని మక్కిలి రగతిని లోపలేసి తన్నేయండి. అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళని ఎక్కడ రోడ్డు ఎక్కించకూడదు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశద్రోహిల్ని ఎవరిని కూడా క్షమించకూడదు.
ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వము ముందుకెళ్తుందని నేను భావిస్తున్నాను. పోతే రైతు సోదరులందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ చట్టాలు వెనక్కి తీసుకుంటాం వల్ల ఎంత నష్టపోయామో మనం ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఉద్యమం ఎలా జరిగిందో మీకు చెప్పాను, ఆ ఉద్యమం ఒక విధానం చెప్పాను. అందుకు కాబట్టి ఏంటంటే ఈ చట్టాలు తిరిగి మనకు రావాలనే దాంట్లో రైతులందరూ కూడా అవగాహన చేసుకుని ఆ చట్టాలని మళ్ళా తిరిగి మనం తెచ్చుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మళ్ళీ ఆ చట్టాన్ని తెచ్చుకునేటువంటి కార్యక్రమం రైతు సోదరులు ఆలోచించి ప్రారంభిస్తారని చెప్పేసి కోరుతూ ఈ సందర్భంగా మీ అందరినీ కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ మరి నా వీడియోని పూర్తిగా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోలు, ఎన్నో సమస్యలు మీ ముందుకు నేను తీసుకురావడానికి ఉంటుందని చెప్పేసి తోటి భారతీయ రైతు సోదరులందరికీ కూడా అందరికీ కూడా శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.